యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి నిండు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక, ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారులను పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దైవవాక్యమును చదివి వినిపించిన రమ్య బాబురావు గారికి వందనాలు. ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఒక కీర్తన పాడుకుందాం. సునీల్ గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనందరికీ ఇష్టమైనటువంటి పాట, యేసయ్యను ఆరాధించే పాట, అందరికి వచ్చినటువంటి పాట. రాజాని సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. యేసయ్య లేకుండా మనం బ్రతకలేము కనుక ఆయన యొక్క సన్నిధి నిరంతరం మనకు ఉండులాగున, ఆయన సన్నిధిలోనే సర్వ సంపదలు సర్వ సంతోషాలు ఉంటాయి కనుక ఇటువంటి విలువైనటువంటి ఆరాధించుకునే సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికే మహిమను చెల్లిసి పాటను పాడుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, మే బ్రతుకాలేమయ్యా, మేము ఉండాలేమయ్యా, మే బ్రతుకాలేమయ్యా. నీవే లేకుండా మేముండాలేమయ్యా, నీ తోడే లేకుండా మే బ్రతుకాలేమయ్యా. నీవే లేకుండా మేముండాలేమయ్యా, నీ తోడే లేకుండా మే బ్రతుకాలేమయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు మమ్ము విసిగించిన, మనుషులెల్లరూ మమ్ము తప్పు పట్టిన. ఒంటరి పోరు మమ్ము విసిగించిన, మనుషులెల్లరూ మమ్ము తప్పు పట్టిన. ఒంటరి వారే 1000 మంది అన్నావు, మేమున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. మేమంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. మేముండాలేమయ్యా, మే బ్రతకాలేమయ్యా, మేముండాలేమయ్యా, మే బ్రతకాలేమయ్యా. నీవే లేకుండా మేముండాలేమయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఎనరిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట మాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే ఎవరయ్యా. మేముండాలేమయ్యా, మే బ్రతకాలేమయ్యా, మేముండాలేమయ్యా, మే బ్రతకాలేమయ్యా. నీవే లేకుండా మేముండాలేమయ్యా, నీ తోడే లేకుండా మేముండాలేమయ్యా. నీవే లేకుండా మేము
బ్రతుకాలేమయా. సమస్త మహిమా ఘనత ప్రభావములన్నీ కూడా మన దేవాతి దేవుడు ఉన్నతుడు రక్షకుడు యేసయ్యకే చెందునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమే, క్రైస్తవ జీవితం క్రీస్తుతోనే. యేసుక్రీస్తు మనం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటానని చెప్పాడు. కనుక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, వివాహం చేసుకునేటోళ్ళకు కూడా చెప్తున్నా, దేవుని సన్నిధి లేకపోతే మీ జీవితానికి చాలా కష్టం. కనుక దేవుని సన్నిధిలో మీరు ఉండవలసిందిగా కోరుచున్నా. ఈ సమయం నందు దైవజనులు పాస్టర్ ఆదాం గారు స్టేజ్ మీదకి వస్తారు. ఈ సమయంలో ఆ రీతిగా వారు ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు గల వాక్య భాగాన్ని దైవజనులు పాస్టర్ ఆదాము తూడి గారు చదివి వినిపిస్తారు. ఈ సమయంలో మీరిద్దరు కూడా మీ బైబిల్ తెరవండి. ఇప్పటిదాకా నేను చూడలేదు, మీరు బైబిల్ తెరిచినో తెరవలేదో ఇప్పుడు చూస్తా. ఎఫెసీలకు రాసిన పత్రిక, అమ్మా పేజీ నెంబర్ ఏం చూడకు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాలి. చెప్పే సహాయం చేయ మీకు. నువ్వు కూడా మరలేస్తున్నావా? బైబిల్ చదవకపోతే దేవునితో మనకున్న సంబంధము పోతుంది. అందుకే ప్రతిరోజు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని వాక్యానికి క్రైస్తవుడు సమయం ఇవ్వడం లేదు, దేవుని మాటకు. కనుక ఇది మొదలుకొని రోజు బైబిల్ చదవాలి. మీరు ఇద్దరు తీసిరామా? ఎక్కడైనా తప్పు చదివితే మీరు చెప్పాలి, జాగ్రత్తగా చూడండి. దైవజనులు పాస్టర్ ఆదం గారు ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. మరి ఒకసారి, ఒకవేళ మీ దగ్గర మొబైల్లో బైబిల్ ఎంతమందికి ఉంది ఉంటే తెరవండి. దేవుని వాక్యాన్ని చాలాసార్లు చదివితే అది మనకు ఆశీర్వాదకరం. అందులో కూడా ఓపెన్ చేసి చూడండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు కలిగిన వాక్య భాగములు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులైనారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగునే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును అటువలనే తమ భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకునేవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఈ సమయంలో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్టీవెన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. ఈ తిపారపు కుటుంబంలో పెద్దలు మంచి ఆత్మీయ సంఘములో నడిపించబడుతున్నటువంటి దేవుని దాసులు, పెళ్లి కుమారునికి పెద్దనాన్నగారు, ఎందుకంటే ఈ సమయం జయక్కది, 2 ఆశీర్వాదాలు వచ్చినాయి మీకు. జయక్క సమయం కూడా మీదే. ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. కృపగల దేవా, నీకే వందనాలు, స్తోత్రములు. అత్యంత కరుణామయుడా, నీకే వందనాలు, స్తోత్రములు. తండ్రి, ఈ వివాహం మహోత్సవంలో తండ్రి మీరుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మరి పెళ్లి కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ప్రభువా, మరి ఏదైతే మంచి ఫలాలు అందుకుంటున్నట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ఇరుగముల తండ్రి, బంధువులు, మిత్రులను అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభువా, ఈ కార్యక్రమాలంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని, మరి వచ్చిన సంఘ కాపర్లను బట్టి నీకే వందనాలు, స్తోత్రములు. తండ్రి, ఈ కార్యక్రమము ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అయ్యా, నిండా వందనాలు. ప్రార్థన చేయమంటే నేను రానన్నాడు. ఎట్లా రాడో చూస్తాను పిలిచిన. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించవలసిన రెవరెండ్ సిహెచ్ రాజు గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నిడిగొండ సంఘము యొక్క దైవజనులు, స్థానిక సంఘ కాపరి గారు, వారు రాలేక ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు లేనందువలన మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. అందుకే దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము వివాహం చేసుకునేటువంటి యవన బిడ్డలకు కొన్ని మాటలు అందించాలి. వినోద్ కుమార్ హైదరాబాదులో ఉంటూ వాళ్ళ అక్క బావ శ్రవణ్ కుమార్ విజేతలు వెళ్ళే దైవ మందిరానికి తాను కూడా వెళుతూ ఉన్నాడు. వారిని ఆత్మీయ స్థితిలో నడిపిస్తున్నటువంటి దైవజనులు సిహెచ్ నథానియల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయమునందు మనకు గ్రీటింగ్స్ అందిస్తారు. వారు ఏ రీతిగా ప్రభువులో నడవాలనో కొన్ని మాటలు వారు అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులు సిహెచ్ నథానియల్ గారు హైదరాబాద్ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో సహోదరుడు వినోద్ అండ్ సంధ్యాల వివాహానికి ఆహ్వానించబడ్డ బంధువులకు, స్నేహితులకు, ప్రత్యేకంగా వేదిక పైన దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనాలండి. సో ప్రత్యేకంగా వినోద్ను కన్న తల్లిదండ్రులు, అదే రీతిగా సంధ్య గారిని కన్న తల్లిదండ్రుల కొరకు కూడా వందనాలు. సో నల్గొండ బేతేల్ చర్చ్ సంఘ సభ్యులైన సహోదరి విజేత అండ్ బబులు, వారి తమ్ముడు మా సంఘంలోకి వారు సభ్యులుగా ఉన్నారు. సో ఈ సందర్భంలో వారిని ఉద్దేశించి ఇంతవరకు వాక్యాన్ని చదివినారు దేవుని దాసులు. దయచేసి మీరు ఎక్కడున్నా సరే, ఇది దేవుని సన్నిధి. దిస్ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో లోకములో అన్నారు, సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. చూడండి, వివాహం స్టార్ట్ కాగానే వర్షం వచ్చేస్తుంది. సరే, ఈ సందర్భంలో వారికి నేను వాక్యం చెప్పడానికి కాదు, వాక్యం దేవుని దాసులు ఉండొచ్చు. అయితే నాకు కొన్ని గ్రీటింగ్ చెప్పమని చెప్పినారు. అమ్మ వినాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఈ వివాహానికి వచ్చే బైబిల్ ఘనమైనది అని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటంటే, వివాహ వ్యవస్థను సిద్ధపరిచింది దేవుడు.
వివాహ వ్యవస్థను సిద్ధపరిచింది దేవుడు. రెండో కారణం ఏమిటంటే ఈ వివాహం మొట్టమొదటిగా దైవ సన్నిధిలోని అనగా దేవుని సన్నిధిలోనే ఏర్పాటు చేయబడింది లేదా చేయబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో జతపరచబడ్డ ఈ పెండ్లితో ఆరంభించబడిన ఈ సృష్టి పెండ్లితోనే ముగించబడుతుంది. మొట్టమొదటి పెండ్లి మానవుల మధ్య జరిగితే కడపటి పెండ్లి మాధవునితో జరుగుతుంది. వినండి, జస్ట్ 2 minutes. మొదటి పెండ్లి ఏదైనా వనములో ఆదామవ్వలకు పెండ్లి జరిగింది. ఈ సృష్టి ముగింపులో మాధవుడైన దేవుడికి మానవులైన సంఘానికి, రక్షించబడ్డ సంఘానికి జరిగేది పెండ్లి. ఇది నీడ, అది నిజం. ఇది టెంపరరీ, అది పర్మనెంట్. అయితే ఈ మానవుల మధ్య జరిగే పెళ్లిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. వినండి, పెండ్లి ఎందుకు అంటే దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అన్నాడు. సో వినోద్ సంధ్యాలు ఈరోజు వివాహం చేయబడింది మొదలు ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా ఫలించాలి అని దేవుని సేవకులంగా మేము కోరుతున్నాం. ఎందుకనగా ఫలించడం దేవుని చిత్తం. ఫలించడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఫలించాలంటే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఫలించాలి అంటే వాక్యం చెప్పింది యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి. తమ్ముడు, ఎందుకంటే నేను గ్రీటింగ్స్ చెప్తున్నాను. నేను కూడా ఒక 120 పెళ్లిళ్ళు చేసిన నా రిజిస్టర్లో ఎంటైర్ 13 కంట్రీస్లో ఒక 700 పెళ్లి సంబంధాలు నేను కలిపిన సేవకునిగా. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నేను చిన్నోనండి. ఎందుకు మీకు పెళ్లి చేయబడుతుందంటే మీరు ఫలించాలి. మీరు ఫలించాలి అంటే ఆయన మీతో చెప్పునది చేయాలి. ఈ రోజు నుంచి మీ జీవితం అంతా ఇదిగో ఆయన చెప్పిన మాట, ఈ వాక్యం. ఆయన ఏం చెప్పినాడంటే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి, ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఇలా ప్రేమించుకొనుచు లోబడుచు ఆ కింగ్డమ్ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆయన మాట వింటే మీరు ఫలిస్తారు. అదే మాట, ఒక్క మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో ఆయన మాట వినడం ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుతాం. అయ్యా, ఇక్కడ ఎవరైనా సరే ఇంకా ఆయన మాట వినకపోతే ఏంటి ఆయన మాట అంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఈ భూలోకములో 2000 साल पहले खुदावंद यीशु मसीह दुनिया में आया. 2000 సంవత్సరాల క్రితమే భూలోకానికి యేసు ప్రభు వచ్చినాడు. మారా గయా, గాడా గయా और तीसरा दिन जी उठा. 3వ రోజున తిరిగి లేచినాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. సమాధి గెలిచిన సజీవుడు ఖుదావంద్ యీశు మసీహ్ జిందా, ఖుదావంద్ యీశు మసీహ్ ఆనే వాలా. ఆయనందు విశ్వాసం ఉంచితే ఏసు పరలోక రాజ్యం జరుగుతుంది. లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి, పరలోక రాజ్యాన్ని చేర్చలేవు. ఏసే పరలోక రాజ్యాన్ని చేర్చే మార్గం. ఆయనే చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన పాప పరిహారకుడు, శాంతిదాత, సమాధానమిచ్చే దేవుడు. ఆ శాంతిని మనం అందరం, మేము పొందుకున్న శాంతిని మీరు కూడా పొందుకుందురుగాక. ఈ బిడ్డలు భావి జీవితంలో దేవుని కొరకు ఫలించి అనేక విధాలుగా సంఘాలలో వర్ధిల్లి దేవుని కొరకు దీవించు బడుదురుగాక. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. నిండు వందనాలు అయ్య గారు. మంచి మాటలు వివాహం చేసుకున్నోళ్లకు సంఘానికి. నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని జరిగించువాడై ఉన్నాడు కనుక ఆయనకే మహిమ. ఈ సమయంలో క్లుప్త ప్రార్థన చేసుకుందాం. సునీల్ గారు ప్రార్థన చేస్తారు.
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభువా, పరిశుద్ధ దినమందు పరిశుద్ధ వివాహము ప్రభువా, నూతన దంపతులను మీరు జత చేయబడుచున్నటువంటి విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దైవజనుల సమక్షంలో, సంఘం సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో ప్రభువా, నూతన వధువరులుగా ఏర్పరచబడుచున్న నూతన జంటను బట్టి నీకు స్తోత్రాలు. వారి జీవిత కాలమంతయు ప్రభువా వారికి తోడుగా నీడగా ఉండి నానా వారి దాంపత్య జీవితంలో వచ్చేటువంటి శోధనలు ఎదుర్కొని ప్రభువా సమృద్ధి అయినటువంటి దీవెనలతో నాయన నిండుగా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదములతో భూలోకమును స్వతంత్రించుకొని ప్రభువా నాయనా దీనిని నిండించి ఫలించి అభివృద్ధి పొంది మీ వాగ్దానములను ప్రభువా చేత పట్టుకొని నిండుగా వారు దీవించబడినట్లుగా ప్రభు వారిని దీవించుమని నిండుగా ఆశీర్వదించుమని ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట వందనా తెలియజేస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు సునీల్ గారు. ఈ సమయంలో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. మనం ఎన్ని చేసినా దేవుడు మనతో మాట్లాడకపోతే మనం చేసేవన్నీ వ్యర్థమే. కనుక వివాహములో జతపరచబడుటకు కూడి ఉన్నటువంటి యవన బిడ్డలు, వివాహం చేసుకున్నవారు, అలాగే దేవుణ్ణి ప్రేమించువారు, ఇక్కడ ఎవ్వరు కూడా వాక్యం చెప్పేటప్పుడు లేచి అటు ఇటు తిరగొద్దండి. దయచేసి ఆయా స్థలంలో ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చి కూర్చోనండి. చాలా ప్రాముఖ్యమైనది దేవుని మాట. ఆ మాటను వినడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. మరి దైవజనులు రెవరెండ్ కె మోజెస్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అధ్యక్షులుగా ఉండి మరి నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ నతానిల్ అయ్య గారికి, రిజిస్టర్గా ఉండి మరి వివాహం జరిగించినటువంటి దైవజనులు రెవరెండ్ షాగా దేవదానమయ్య గారికి, అలాగే చక్కటి గ్రీటింగ్ చెప్పినటువంటి దైవజనులు నతానిల్ అయ్య గారికి, అలాగే ఆదం అయ్య గారికి, మరి సహోదరునికి మరి బెన్ని గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. త్వరగా ముగిస్తానండి. అదే రీతిగా ఈ యొక్క శుభకార్యము లేక మంచి కార్యమునకు కారణభూతులైనటువంటి రెండు కుటుంబాలు, మరి జేమ్స్ గారి కుటుంబానికి, రాములు గారి కుటుంబానికి, అలాగే యవన బిడ్డలు వినోద్, సంధ్య, దేవుడు వారిని దీవించునుగాక. కూడి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతసేపు చెప్తావు ఎల్లవయ్య అన్నట్టున్నది మీ పని. నిండుకుండా దొనకదు అన్నట్టుగా చల్లగా ఉన్నారు. ఏదేమైనా దేవునికి స్తోత్రం. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు దైవజనులు చక్కటి గ్రీటింగ్స్ చెప్పారు. అవి సరిపోతాయని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయాన్ని కూడా నేను వినియోగించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ భూలోకంలో ఏది ఘనమైనది, ఏది విలువైనది, ఏది శ్రేష్టమైనది అని అంటే చాలామంది చెప్తారు వెండి బంగారాలు, ఆస్తులు, అందము, లేక ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు రకరకాలుగా చెప్తారు. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే వివాహము అనేది మానవుని జీవితంలో చాలా విలువైనదట, చాలా ఘనమైనదంట. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. మానవుడు పుట్టినది ఆ పుట్టినటువంటి వ్యక్తికి తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? నేను ఈరోజు పుట్టాను, ఈ టైంకు పుట్టాను అని. నాదైతే నా జన్మ నాకు తెలియదు. అందరం అంతే. ప్రతి మానవుని యొక్క పుట్టుక తెలియదు. ఎవరో ఒకరు చెప్తేనే కానీ ఈ టైంకు పుట్టావు, పలాని డేట్ రోజు పుట్టావు, పలాని టైంకు పుట్టావురా బాబు అని ఎవరన్నా చెప్తే తప్ప, లేకపోతే ఈయన నీ తల్లి, ఈయన నీ తండ్రి అని చెప్తే తప్ప మనకి ఏది తెలియదు. అదే రీతిగా
మానవుని జీవితంలో ఇంకోటి కూడా తెలియని ఘట్టం ఏంటంటే మనం ఎప్పుడు మరణిస్తామో అనేది మనకు తెలియదు. ఏ సమయమో, ఏ దినమో, ఏ గడియో, ఎక్కడ అనేది మనకు తెలియదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే ఏంటంటే ఈ యొక్క వివాహ జీవితం. గట్టిగా చెప్పలు కొడదామా? ఏమండి, ఈ వివాహ జీవితము, ఈ యొక్క డేటు, ఈ దినము ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసో తెలియదో కానీ వినోద్కు, సంధ్యకు తెలుసా? వెరీ గుడ్. ఈ డేటు ప్రతి మానవునికి తెలుసండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వివాహం అనేటువంటి ఈ స్థితి మాత్రమే మనకు తెలుస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు, ఇది చాలా ఘనమైనది, విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనం ఎలా చూడాలి అంటే అయ్యగారు దాదాపుగా అన్నీ చెప్పేశారు. దేవుడు ఏదోను తోటలో అన్ని జీవరాశులను తయారు చేసిన తర్వాత, అన్ని పక్షులను, అన్ని మరి జంతువులను అన్నిటినీ తయారు చేసిన తర్వాత ఎంతో అందంగా కనబడ్డాయంట. ఆ తోటంతా సౌందర్యంగా కనబడ్డదంట. అక్కడ దేవునికి ఒక లోటు కనిపించింది. ఆ లోటును ఏం చేశాడంటే ఒక మట్టిని తీసుకొని ఆ మట్టి ద్వారా ఆదామును తయారు చేశాడంట. ఆదామును తయారు చేసిన తర్వాత అన్ని జతలుగా ఉన్నాయి. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నందుకు దేవుడు మరలా ఒక ఆలోచన కలిగి ఏం చేశాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ఆ ఆదామును యొక్క పక్క టెముకలో నుండి ఒక ఎముకని తీశాడంట. ఒక మంచి అందమైన సౌందర్యవంతురాలైన ఒక స్త్రీగా చేసి ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆదాము ముందు నిలబెట్టాడు. ఆదాము ముందు నిలబెడితే అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడునన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఆదాము అయితే మట్టిలో నుండి వచ్చాడు, కానీ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? మాట్లాడేవారు చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చిందండి? పురుషునిలో నుండి, పురుషుని యొక్క పక్కటెముక. చాలామంది 1+1 = 2 అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 1 × 1 = 1. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వినోదు అలాగే సంధ్య వాళ్ళిద్దరు ఇన్ని రోజులు వేరుగా ఉన్నారు. కానీ ఈరోజు వారిద్దరూ జత చేయబడబోతున్నారు, ఏకం కాబోతూ ఉన్నారు. అంటే వారిద్దరూ ఎంటీ, అంటే వాళ్ళు ఫుల్ మ్యాన్ కాదు, ఫుల్ ఉమెన్ కాదు. ఇప్పుడు వారిద్దరు కూడా జత చేయబడబోతున్నారు. వారిద్దరు ఏక శరీరము కాబోతున్నారు. వారు ఒకే కుటుంబముగా వారు జీవించబోతూ ఉన్నారు. కాబట్టి వారు ఇద్దరు కలిసి వేరు కాదండి, ఒకటి. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరులో నుండే తీశాడు కనుక ఇప్పుడు మరి వినోదు ఆలోచన చేయాలి. ఇన్ని రోజులు దూరంగా ఉంది, వేరు అనుకుంటున్నాడు. కానీ ఇక నుండి నువ్వు ఏమనుకోవాలంటే ఆమె ఎవరు? నీ చేతికి ఒక బంగారం ఉందనుకోండి, ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంటావా? ఒక విలువైన వస్తువు పోగొట్టుకుంటావా? ఇది ఏమంటావు? ఇది కింద పడిపోతే నాది అని ఏం చేస్తావు? వెంటనే తీసుకుంటావు. ఎంత విలువగా కాపాడుకుంటావు. సో ఇప్పుడు సంధ్య ఇంకా కొద్ది సమయం అయితే మరి దైవజనులు మరి వాగ్దానం చేత లేక మరి మిమ్మల్నిద్దరిని ప్రామిస్ చేస్తే ఆ నిబంధనలోకి నడిపిస్తారు. కాబట్టి మీరిద్దరు ఏక శరీరం కాబోతూ ఉన్నారు కనుక మీరు వివాహం అయిన దగ్గర నుండి మీరిద్దరు వేరా లేకపోతే ఇద్దరు కలిసి ఒకటేనా? ఇద్దరు కలిసి ఒకటి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో దేవుని బిడ్డలారా వారిద్దరూ ఏకముగా ఒకటిగా మరి ఎట్లా చూసుకోవాలంటే సొంత శరీరము కంటే ఎక్కువగా తన శరీరాన్ని ఎవరు ద్వేషించరు. కానీ ఏం చేస్తారట? తన్ను తాను సంరక్షించుకున్నటకు ఎంత ప్రయాసపడతామో ఆ రీతిగా మరి ఇరువురు ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మొదటి లేఖన భాగంలో మరి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని దేవుడే వారి వివాహము చేసినట్లుగా చూస్తూ ఉన్నాము, వారిని జత చేసినట్లుగా చూస్తున్నాము. కాబట్టి దైవజనులు చెప్పినట్టుగా వారు
ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి అని దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబానికి ఉంది. ఆ కుటుంబము మరి ఆ రీతిగా విస్తరించబడాలి, దీవించబడాలి అంటే మీరు వాక్యము చేత మీరు కట్టబడాలి. మీ గృహము వాక్యము లేకుండా, వాక్యం అంటే దేవుడు, ఆ దేవుడు లేకుండా మీ యొక్క జీవితాలు కట్టబడకూడదు. వాక్యం ద్వారానే మీ కుటుంబం కట్టబడాలి. అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఆ వాక్యం లేకుండా మీ యొక్క వైవాహిక జీవితంలో మరి మీరు ఉండకూడదని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అందులోనే మనం చూస్తే రెండవదిగా ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకుండా నిద్రపోవద్దు, ప్రార్థన లేకుండా భోజనం చేయకూడదు, ప్రార్థన లేకుండా పని చేసుకోకూడదు. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ విశ్వాస జీవితంలో. ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి వింటున్నాము, కానీ వెరీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీస్లలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మీరు ఇరువురు కూడా ప్రార్థనతో మీ యొక్క జీవితాన్ని ప్రతిరోజు ప్రారంభించుకోవాలి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉండి మీరిద్దరూ కూడా మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే మీ యొక్క కుటుంబాలు వేరు, మీ విధానం వేరు, మీ చదువులు వేరు, మీ పరిస్థితులు వేరు. కానీ ఇక నుండి, ఈ రోజు నుండి మీ ఇద్దరి ఆలోచనలు, మీ ఇద్దరి పనులు, మీ ఇద్దరి యొక్క ప్రతిదీ కూడా ఒకటై ఉండాలి. ఒకరి ఆలోచన, ఒకరి జ్ఞానం ఒకరితో పంచుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు లోబడుతూ మీ కుటుంబాన్ని మరి ముందుకు సాగదీసుకోవాలి. కాబట్టి మీరిద్దరు కూడా మరి అండర్స్టాండింగ్లో ఉండాలి. నువ్వెంత అని అనుకోవద్దు. లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే నువ్వు ఇది చేస్తున్నావు, నేను ఇది చేస్తున్నా అనేటువంటి తారతమ్యాలు లేకుండా, గొడవలు లేకుండా మీ యొక్క సంసార జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మరి 2వ లేఖన భాగంలో మనం చదివిన రీతిగా యేసు ప్రభు మీతో చెప్పునది చేయుడి. 3వదిగా చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసాము, మరి దేవుడు తన సంఘమును ప్రేమించినట్టుగా, తన సంఘం కొరకు ప్రాణం ఇచ్చినట్టుగా మరి మీరు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఇరువురు కూడా మరి మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, కలిసిమెలిసి ఉన్నారో, మీ కష్టాల్లో కూడా ఒకరికొకరు మరి చేదోడు వాదోడుగా ఉండాలి. ఒకరంట ఇలాగే పెళ్ళైన కొత్తలో, అమ్మ నీకేమిష్టము అన్నాడంట. ఏమిష్టము అంటే, నాకేం లేదండి, చిన్న మైసూర్ పాక్ అంటే ఇష్టం అంట. అమ్మ వింటున్నారా? మైసూర్ పాక్ అంటే ఇష్టము అని అంటే పాపం వినోద్ ఏం చెప్పకుండా ఎక్కడ పోయిండంటే ఒక 2-3 రోజుల దాకా రాలేదట. అందరూ బంధువులంతా ఎదురు చూస్తున్నారు, ఇంటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పోయిండు అని అంటే 3వ రోజు ఒక మంచి మైసూర్ పాకులు తీసుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి చూపెడుతున్నాడు, తన భార్యకు, కుటుంబానికి చూపెడుతున్నాడు. ఏంటే నువ్వు ఎక్కడ పోయినావు అని అంటే, నా భార్య సంధ్య లేక మైసూర్ పాకు కోరిందండి, మైసూర్ పాకు తేవడానికి పోయినా. ఎక్కడ పోయినావు అంటే మైసూరుకు పోయిండట. చాలామందికి అర్థమైందో కాలేదో తెలియదు. మైసూర్ పాకు మన ఇంటి పక్కనే ఉంటుంది, ఏ కొట్లోకి వెళ్ళినా మైసూర్ పాకు దొరుకుతుంది. కానీ వినోద్కి అర్థమైంది ఏంటిది? ఈ మైసూర్ పాకు అంటే ఇది కొత్తగా ఉందని మైసూరుకు పోయిండట. మైసూరు పోయి తీసుకొచ్చేసరికి 3-4 రోజులైంది. అది కొన్ని రోజుల తర్వాత జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ గోళీ ఇయ్యా, టాబ్లెట్ ఇయ్యి అంటే అక్కడ ఉంది, తీసుకోపోరాదు అని అన్నాడట. ఫస్ట్ మైసూరుకు పోయాడు, 1 సంవత్సరం తర్వాత ఏముంది, అక్కడ ఉంది, తీసుకోరాదు అని అన్నాడట. సో అలా అనకూడదు, మీ ప్రేమ అలా ఉండకూడదు. అయ్యా, నీ ప్రేమ ఎప్పుడు మైసూర్ పాకలేగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రేమ జీవితాంతం వరకు ఉండాలి. అదే యేసయ్య ప్రేమ, అదే అగాపే లవ్. ఒకరికొకరు అందించుకునేటువంటి యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య మీ ఇద్దరిలో ఉండాలి. ఇద్దరిలో ఉంటేనే ఆ యేసయ్య ప్రేమను ఒకరికొకరు మీరు అందించగలరు. వినోద్ ఒక్కడే యేసయ్య ఉన్నాడు, ఆమెలో లేడనుకోండి, అర్థం కాదు.
సంధ్యలో యేసయ్య ఉన్నాడు, వినోదులో లేడనుకోండి, యేసయ్య ప్రేమ మీకు అర్థము కాదు. మీ ఇద్దరిలో యేసయ్య ఖచ్చితంగా ఉండాలి. ఆ యేసయ్య ప్రేమతోనే మీరు ఒకరికొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు ఆదరించుకొని, ఒకరికొకరు మీ యొక్క కుటుంబ జీవితంలో మరి ముందుకు సాగాలని ప్రభు నామన కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మీరు ఖచ్చితంగా వాక్యం చదవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. తర్వాత మరి 4వదిగా మీరిద్దరూ కలిసి ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనీసం వారానికి ఒక్కసారైనా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికే కాదు, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఎవరికి రావండి. ఏదో దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నామంటే కాదు, నువ్వు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. సో అలా చేయాలి అంటే మీరిరువురు ఎంత పని ఉన్నా ప్రతి ఆదివారం మీరిద్దరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. చివరిగా ఇంకొక మాట, మీ ఇద్దరికి వచ్చినటువంటి కానుక లేకపోతే ఏదైతే మీకు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ ఫలాలు లేక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వనరులు దేవునికి మీరు కృతజ్ఞతగా మీరు దేవునికి దశమ భాగము చెల్లించాలి. దేవునికి ఇవ్వాలి. ఇస్తే మీకు తక్కువ అవుతుందేమో అని అనుకోవచ్చు, కానీ మొట్టమొదటిగా ప్రథమ ఫలము దేవునికి ఇస్తే దేవుడు మీ కుటుంబ జీవితాన్ని దీవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి వినోద్ అలాగే సంధ్య దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఫలభరితంగా చేయునుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఏ గారికి నిండు వందనాలు. అనుకున్న సమయం కంటే ముందే కూర్చున్నారు. ఎందుకంటే అయ్యగారికి కూడా మధ్యప్రదేశ్లో కొట్లాట ఉండొచ్చు అందరికీ. కనుక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం జరిగించడం. ఈ వివాహం అనేది ఘనమైనది. దేవుడు స్థాపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి వివాహమునకు హాజరై అక్కడ కొరతలు తీర్చాడు. తర్వాత సంఘాన్ని ఒక వధువుగా సిద్ధపరిచి ఆయనే పెళ్లి కుమారుడుగా ఈ యొక్క సంఘానికి వరుడుగా రాబోతున్నాడు. అందుకే మనం సిద్ధపడుతున్నాం. అయ్యగారు చెప్పారు, ఇది ఛాయ మాత్రమే, నీడ మాత్రమే, నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఈ వివాహము కొంతమంది చూస్తున్నారు, ఆదిలో చేసిన వివాహాన్ని ఎవరు చూడలేదు, కానీ జరగబోయే వివాహాన్ని పరిశుద్ధులందరూ తిలకిస్తారు, ఆనందిస్తారు. కనుక ఈ సమయంలో వివాహాన్ని జరిగించుటకు మన మధ్యలో దైవజనులు రెవరెండ్ ఎస్ దేవదానం గారు, నర్మెట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి గారు ఈ యొక్క వివాహమును జరిగించుటకు నిర్ణయించబడ్డారు. కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అధ్యక్షుల వారు రెవరెండ్ నతనేల్ అయ్య గారు ఇంతసేపు చాలా చక్కగా అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా రెవరెండ్ తోడి నతనేల్ అయ్య గారికి, అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అదే రీతిగా చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులు రెవరెండ్ మోయసాయి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి హెచ్చరికగాను వాక్యాలు కూడా చక్కగా అందించాడు మీకు. దాన్ని బట్టి మరి ప్రత్యేకంగా అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా హైదరాబాదు అమ్మాయి వెళ్తున్నటువంటి స్థానిక సంఘము మరి దైవజనులు రెవరెండ్ మీ పేరు సార్? నతానేల్ గారు. ఇద్దరు నతానేల్ గారు మంచుకున్నారు. థ్యాంక్ యూ. నతానేల్ అయ్య గారు వారు కూడా చక్కటి గ్రీటింగ్స్, మంచి ప్రసాద్ గారు, రెవరెండ్ దైవజనులు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అటు సైడ్ ఈ సమయంలో చక్కటి గ్రీటింగ్స్, చక్కటి మాటలు తెలియపరిచిన నతానేల్ అయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చాలా చక్కటి గ్రీటింగ్స్ అందించారు. రెవరెండ్ మోయసాయి గారు కూడా చక్కటి వాక్యం అందించారు. మీ ఇరువురికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే
మీరు చాలా వివాహాలు చేశారు కాబట్టి అనుభవపూర్వకమైన మాటలు చెప్పారు. మోయసయ్య గారు కూడా చాలా వివాహాలు చేశారు కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి వర్తమానాన్ని అందించారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా తరిగొప్పలలో నేను సేవ చేసినప్పుడు అబ్బాయి గోటిలు ఆడుకుంటుండు అక్కడ చిన్న పిల్లోడు. సో ఈరోజు దైవజనుడిగా ట్రైనింగ్ చేసి ఎదిగి ఇప్పుడు చక్కగా ఒక దైవజనుడిగా నిలిచినటువంటి బెన్నీ మంచి దైవజనుడు అయ్యాడు. మంచి యవన ప్రాయంలో దేవుని కాడిని ఎత్తుకున్నావు. దాన్ని బట్టి తమ్ముడు వందనాలు. దేవుడిని దీవించును గాక. మై డియర్ ప్రసాద్, దేవుడిని దీవించును గాక. నీ రాకను బట్టి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆనంద్ కూడా ఉన్నాడు. మా నాతానయ్య శిశువులను తయారు చేయాలి బట్టి ఆదామును తయారు చేశాడు. ఆదామును అదే రీతిగా వారి కుమారుణ్ణి అదే రీతిగా ఇంకొకరు తయారు చేస్తేవి ఇద్దరేనా? చాలామంది. ఓకే, నాతాన్ గారు చాలామంది శిష్యులను తయారు చేశారు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో నాన్న దేవుడి నామమున నీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తూ. మంచిది. ఈ సమయంలో వివాహము జరిగించడానికి మనం అందరం కూడా వచ్చాం. మేమైనా మీరైనా ఏ కార్యం చేయాలన్నా కొంత ఒక 10 మంది 20 మంది 50 మంది 100 మంది ఉండండి ఏది కూడా కాదు. కాబట్టి వివాహము జరిగించడానికి మనం అందరం వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు తప్పించుకొని పోయినరు. వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. దయచేసి మీరు ఇక్కడ ఉంటే పెళ్లి చేస్తా, లేకపోతే చెయ్య. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ కూర్చోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి వర్షం వస్తుంది. వర్షం రావడం చాలా మంచిది. ఎందుకంటే అందరు బయట ఉంటారు. వర్షం వస్తే లోపలికి వస్తారు, లోపల కూర్చుంటారు. సో కాబట్టి ఈ సమయంలో మరి వివాహానికి విచ్చేసిన బంధువర్గమా, రక్త సంబంధులారా, ఆత్మీయులారా, శ్రేయోభిలాషులారా, మీకెల్లర్లకు ప్రభునామాన వందనాలు తెలియజేస్తున్నాం. అందరు కూడా వివాహపు యొక్క పెళ్లి మండపంలో మీరందరూ కూడా కూర్చుంటే మంచిది. వివాహాన్ని చూసి తిలకించి ఆనందించాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో జతపరచడానికి ఇద్దరు యవనస్తులు మన మధ్యలోనికి వచ్చారు. వారు చాలా చక్కగా నిజంగా నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను. 3 గంటలకు వస్తాడు పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల. కానీ వీళ్ళైతే కొంచెం టైం పాటించారు. 1 గంట అటు ఇటు అయినా 12 గంటలకు వచ్చేసారు. దాన్ని బట్టి మిమ్మల్ని ఇద్దరిని అభినందిస్తున్నా. సో ఎందుకంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరిని కూడా చూడండి, పెద్ద ఆడంబరముగా ఏమీ అంతగా తయారై రాలే. చాలా ఉన్నట్లుగా న్యాచురల్గా వాళ్ళు వచ్చేసారు. ఇదే కరెక్ట్ బాబు. ఎందుకంటే ట్రిమ్గా తయారై మొత్తం ముఖానికి మేకప్ వేసుకొని వచ్చి తర్వాత కడిగేస్తే మొత్తం పోతుంది. ఇప్పుడు అది ఏమీ లేదు. మీరు చక్కగా నీట్గా న్యాచురల్గా తయారై వచ్చి కూర్చున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చేద్దామా మరి వివాహం? ఓకే, అబ్బాయి కూడా అనుకుంటున్నాడు అయ్యగారు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడైపోతుందా అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. సో మంచిది. మరి నాకు ఈ అవకాశం కలుగచేసినటువంటి మరి కొంచెము అనారోగ్య పరిస్థితిలో యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ మరి రాజు పాస్టర్ గారు వారు కొంచెం ఇంటి దగ్గర ఉన్నారు. ఈ వివాహం చేయడానికి నాకు ఈ సమయాన్ని వారు ఇచ్చారు. మరి కుటుంబీకులు కూడా ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఇరువురిని లేచి నిలబడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. లేచి ముందుకు రావాలని కోరుతున్నాను. కొద్దిసేపు మీ బైబిల్లో అక్కడ ప్రక్కకు పెట్టి కొంచెం ముందుకు వచ్చి నిలబడండి. ఓకే, మంచిది. ఈ సమయంలో మనందరి ముందు వీరిరువురు వినోద్ సంధ్య మన మధ్యలో నిలిచి ఉన్నారు. చాలా చక్కటి జంటగా వీరు కనబడుతూ ఉన్నారు. ఎవరేమి బాగా ఎత్తేమి లేరు, ఎవరేమి పొట్టిగేమి లేరు. చిలక గోరెంక లెక్క కనబడుతున్నారు. వీరు చాలా చక్కగా ఉన్నారు. మీరిద్దరు ఏమాత్రం ఎలాంటి తేడా లేదు. అవి మీరు రోడ్డు పొంటి వీరు వెళ్తూ ఉంటే కూడా వీళ్ళని చూసి ఎంత చక్కగా ఉన్నారు, జంట బాగుంది, చిలక గోరెంక లెక్క ఉన్నారు అని మిమ్మల్ని అభినందిస్తారు అందరూ. సో మేము కూడా అభినందిస్తున్నాం మిమ్మల్ని. సో ఈ సమయంలో వీరిరువురు ఇక్కడ మన ముందు నిలబడ్డారు. వీరిద్దరూ మరి వివాహము చేసుకోవాలని, ఇరువురు జతపరచబడాలని వీరిద్దరు కూడా మరి మన మధ్యలో నిల్చొని ఉన్నారు. వీరిరువురు జతపరచకూడదని హేతు ఏదైనా మీకు ఎవరికైనా
ఇక్కడ ఎలాంటి సందేహం ఉన్నా తెలిసి ఉన్నా వివాహము వీరిద్దరూ ఆడరాదని ఏదైనా సందేహము మీకుంటే మీరు ఇప్పుడే చెప్పాలి, లేకపోతే మీరు అలాగే మౌనంగా ఉండాలి. ఎప్పటికీ, ఇప్పుడే కాదు ఎప్పటికీ వీరి వివాహము ఆడొచ్చు, వీరి వివాహం చేయొచ్చు పాస్టర్ గారు మీరని మీకందరికీ ఆనందం సంతోషం ఉంటే మీ అమూల్యమైనటువంటి మీ కుడి హస్తాన్ని పైకి లేపి చూపించండి. వీరు వివాహం చేయొచ్చు అయ్యా అన్నోళ్ళు మీ కుడి హస్తాన్ని లేచి ఒక్కసారి నాకు చూపించాలి. చాలామంది చేతులు లేస్తలేవు, ఎందుకండి బరువు అవుతున్నాయా? చూపించండి. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీరి వివాహం చేయొచ్చని మీరు చెప్పారు కాబట్టి వీరి వివాహము చేయడానికి నేను ఇప్పుడు ముందుకు ఉంటూ ఉన్నాను. సో ఈ సమయంలో మరి వీరికి వివాహం చేద్దాం. అయ్యా ఎదురు బదురు నిలబడండి. అమ్మ నువ్వు ఈయన దిక్కు తిరుగు, నువ్వు ఈయన దిక్కు తిరుగు. ఓకే, గుడ్. భయపడకు, చేతులు వదిలిపెట్టు, ధైర్యంగా ఉండు. అమ్మాయిని చూసి ఏం భయపడకు, నేనున్నా. ఓకే, రైట్, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మరి మిమ్మల్ని అడిగాం, మీరు చక్కగా ఒప్పుకున్నారు. మీ కుడి హస్తాలను పైకి చూసి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని నిర్భయముగా మీరు తెలియపరిచారు. కాబట్టి ఈ సమయంలో వీరిని కూడా అడుగుదాం. మరి ఈ సమయంలో వినోద్, మరి సంధ్యను వివాహము చేసుకోవడము నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? లేదు సార్, నేనే చూశాను, నేనే చూసుకున్నాను, నా ఇష్టపూర్వకంగా నేను చేసుకుంటాను అని చెప్పి అంటున్నావా? ఎవరైనా బలవంతం చేశా? సంధ్య ఇష్టమేనా? నా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వినోద్ కొరకు. గట్టిగా జర జోర్సే మారు. ఓకే, థ్యాంక్ యూ. సంధ్య, ఈ సమయంలో మరి వినోద్ను నువ్వు ఎన్నిసార్లు చూసావో నాకే తెలియదు. ఎన్నిసార్లు వెళ్ళావు ఇంటికి చూడడానికి? ఒకసారి కూడా పోలేదా? ఒక్కసారి కూడా చూడడానికి వెళ్ళలేదా? వెరీ గుడ్, ఓకే. భయపడక, నేనున్నా ఈడ కొద్దిసేపు ఉంటా, ఏం భయపడక. సంధ్య, వినోద్ను ఎన్నిచోళ్ళు చూసావో నాకు తెలియదు, కానీ సో వినోద్ను చేసుకోవడం నీకు ఇష్టంగానా, లేకపోతే తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ బంధువులు ఏమైనా బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగానే వినోద్ను వివాహం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? నా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను, బలవంతమే. ఓకే, ఒకసారి సంధ్య గురించి కూడా మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. సంధ్య కూడా, ఎందుకంటే అబ్బాయి కొట్టించి అమ్మాయి కొట్టకపోతే బాధపడుతుంది. గట్టిగా జర జోర్సే మారో, కొద్దిసేపు అయితే భోజనాలు పెట్టిస్తామండి, బలం వస్తుంది. ఓకే, నేను కూడా త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే నేను షుగర్ పేషెంట్ని. త్వరగా వెళ్దాం, త్వరగా ముగించుకోండి. మంచిది. వీరికి అభ్యంతరం ఏమీ లేదు కాబట్టి ఈ వివాహం చేయడానికి, మమ్మల్ని వివాహం చేయడానికి పిలిచిన దైవజనులు మేమందరం కలిసి వీరి వివాహం చేయడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. అందరము తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, నీ సహాయము లేనిది మేమేమీ యోగ్యముగా చేయనేరము. నీవు ఈ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పుకోలులో ప్రవేశించున్నట్లును, వీరు చేయనై ఉన్నటువంటి ప్రమాణములను వాస్తవముగా నిలుపుకొనున్నట్లును అనుగ్రహించుమని మా ప్రభుడును మా ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఇంకొక మైక్ ఉందా అయ్యా? ఇవ్వగలుగుతారా? పట్టుకోండి బాబు, చేతులు ఏం కట్టుకోకున్నానా, ధైర్యంగా ఉండు అమ్మ, చేతులు ఏం కట్టుకోకు, వదిలిపెట్టేసి. మంచిది. ఈ సమయంలో వినోద్ అను నీవు సంధ్య అను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే అత్తుకొని ఉంటావా? ఉంటాను. ఆమెను చూసుకుంటే చెప్పు. ఉంటాను. వెరీ గుడ్. మైక్ ఆమెకి. సంధ్య అను నీవు వినోదను ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకొని ఇతని మాత్రమే హత్తుకొని ఉందువా? ఆయనను చూసుకుంటూ చెప్పు. ఉంటాను. గట్టిగా చెప్పమ్మా. ఉంటాను. వెరీ గుడ్. మీరు ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి ఇప్పుడు మీ వివాహం చేయడానికి ఇక మేము ముందుకెళ్తాం. ఓకేనా? ఏం బలవంతం ఏం లేదు, ఇష్టపూర్వకంగా వచ్చారు. ఓకే, లోపల నన్ను ఏం తిట్టుకోకండి. పాస్టర్ గారు ఇష్టం ఉండే కదా ఇంత దూరం వచ్చామని అనుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో వివాహము చేయడానికి
మరి ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. వారిరువురిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అబ్బాయి తల్లిదండ్రులు ముందుకొచ్చి నిలబడండి. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి దిక్కు నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. నువ్వు అటు సైడ్ రా, బాబు దిక్కురా. ఇద్దరు ఒక దిక్కే ఉండండి. కొంచెం ఇటు జరుగురా, వాళ్ళకి జాగ్రత్త. రైట్. అమ్మాయి కుడి చేయి తీసి అబ్బాయి చేతులు వీళ్ళ చేతిలో పెట్టండి. మంచిగా ఎట్లా పెట్టండి. ఓకే. అన్ని దానముల కన్నా కన్యాదానము చాలా గొప్పది. యావత్ ప్రపంచంలో నువ్వెన్ని అన్నదానాలు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది ఒక ఎత్తు. కానీ ఒక అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి చాది చవరించి విద్యాబుద్ధులు నేర్పించి ఒక అయ్య చేతిలో పెట్టడం అనేటువంటిది అది గొప్ప దానం. ఈ ప్రపంచంలో అన్ని దానముల కన్నా కన్యాదానము చాలా విలువైనది. అది చాలా గొప్పది. అది చాలా గొప్ప పెద్ద మనసు కలిగినటువంటిది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకొని వారి కూతురు ఒక అయ్య చేతిలో పెట్టడానికి వచ్చి చక్కగా తన బిడ్డ యొక్క కూతురు యొక్క చేతిని మరి వినోద్ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క చేతిలో వారు పెట్టారు. కాబట్టి ఈ సమయంలో రెవరెండ్ నతానెలయ్య గారు ముందుకొచ్చి తూడి నతానయ్య గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా, అప్పగింతల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేత నీ దీనదాసుడు రాములు కమలమ్మ గారు వారి కుమార్తెను ఇప్పటి వరకు పెంచి వివాహపు వయసులో వారి బాధ్యతను తీర్చుకొని బిడ్డకు వివాహం చేయడానికి నిశ్చయించి ఇక మీదట తన బాధ్యతలను వినోద్కు అప్పగించుటకు బిడ్డ సంధ్యను వినోద్ చేతిలో పెట్టి అప్పగిస్తుండగా మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాము. ఇదే సమయంలో మా ప్రభువా, నీ దిన కుమారుడు వినోద్ తల్లిదండ్రులు జేమ్స్ ఎలిజబెత్ గారు కూడా బిడ్డను వారి బిడ్డగా స్వీకరించి ఇది మొదలుకొని వారి కుటుంబంలో కూతురుగా భావించి అన్ని విషయములలో తన యొక్క బాగోగులు చూసుకొనుటకు వారికి ఇస్తున్న బాధ్యతను వారు స్వీకరించి దాన్ని జరిగించడానికి కావలసిన సామర్థ్యమును దయచేయమని ఈ బిడ్డలను ఆశీర్వదించుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇక తల్లిదండ్రులు మీరు పట్టుకోండి. తల్లిదండ్రులు మీరు వెళ్ళి కూర్చోండి. తల్లిదండ్రులు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. వదిలిపెట్టండి మీరిద్దరు కూడా. మంచిది. ఎందుకు వదిలిపెట్టమన్నానంటే వినోద్ అంటాడు, నాకేం తెలియదు, మీ అమ్మ నాన్న వచ్చి నా చేతిలో పెడితే నేను ఏదో ఇది చేశాను అంటాడు. సో కాబట్టి ఇప్పుడు నువ్వే అమ్మాయితో మంచిగా సెకండ్ తీసుకున్నానా? అమ్మాయికి ఒకసారి సెకండ్. వెరీ గుడ్. ఎంత స్పీడ్గా ఇచ్చేసాడంటే గోదావరి ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా ఇచ్చేసిండు సెకండ్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా. ఓకే, వెరీ గుడ్. నాయనా మైక్ ఏది? పట్టుకో అమ్మాయిని, పట్టుకో సెకండ్. అది అమ్మా, నువ్వు ఇక ఆయననే చూస్తుండు, వినోద్ అమ్మాయినే చూస్తూ ప్రమాణాలు చేయాలి. ఓకేనా? ఇంకా అటు ఇటు చూడొద్దు నాయన, చూసే సమయం అయిపోయింది. ఇదే చూడాలి ఎప్పటికీ. ఓకేనా? రైట్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో వీరికి ప్రమాణాలు చేపిద్దామండి. నేను చెప్పినట్టు గట్టిగా చెప్పునానా? అమ్మాయిని చూసుకుంటూ చెప్పు, అమ్మాయి చెయ్యి ఊపుకుంటూ చెప్పు. ఎందుకంటే అమ్మాయి ఒకవేళ నిద్రపోతే మనకి ఇబ్బంది అవుతుంది. నిద్రపోకుండా చెయ్యి ఊపుకుంటూ చెప్పాలి. ఆమెనే చూడాలి, ఆమెకే చెప్పాలి. ఎటు చూడొద్దు, నన్ను కూడా చూడొద్దు. ఆమెనే చేసుకుంటున్నావు కాబట్టి ఆమెనే చూడు. ఓకే, రైట్. వినోద్ అను నేను సంధ్య అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు అమ్మాయిని చూస్తున్నా చెయ్యి ఊపుతున్నా ఊపు గట్టిగా, అంటే నీకే చెప్తున్నాను అని అర్థం. ఓకే. వినోద్ అను నేను చెయ్యూపు. సంధ్య అను నిన్ను ఇది మొదలుకొని అమ్మను వాడు చూడు,
చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చెయ్యూపి చెప్పు, నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేశావు నాయనా? సంధ్యతో. వెరీ గుడ్, గట్టిగా చెప్పట్లండి. వెరీ గుడ్. భయం లేకుండా చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు. అమ్మా నువ్వు ఓడిపోవద్దు, నువ్వు కూడా గట్టిగా ధైర్యంగా చెప్పు. మైక్ తీసుకో. ఓకే, ఆయనను చూస్తూ ఆయనకు కూడా జర చెయ్యి ఊపుతూ చెప్పమ్మా, ఎందుకంటే అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు, నిద్రపోతాడు. ఓకే రైట్, నిద్రపోకుండా చెయ్యి ఊపుకుంటూ చెప్పు, ఆయనకే చెప్పాలి. సంధ్యాను నేను వినోదను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను చెయ్యూపు ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను చెయ్యూపు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావు తల్లి? వినోద్తో చేసావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మంచిది. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నారు, వాటికి మేమే సాక్షులము. మీరు ప్రమాణాలు చేశారు, ఒకరికొకరు చేసుకున్నారు ప్రమాణాలు, వాటికి మేము సాక్షులము. ఈ ప్రమాణాలు ఎప్పుడు మర్చిపోకూడదు. అర్థమైందమ్మా? ఎప్పుడు ఎవరైనా మిమ్మల్ని పెళ్ళికి పిలిస్తే ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళాలి. ఎందుకు భార్యాభర్తలు పెళ్ళికి వెళ్ళాలి అంటే, ఇట్లాంటి ప్రమాణాలు చేపిస్తున్నప్పుడు ఆమె ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర కూర్చోవద్దు, ఇద్దరు పక్కకే కూర్చోవాలి పెళ్ళిళ్ళల్లో. ఎందుకు అని అంటే, ఈ ప్రమాణాలు చేసేటప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటారు అన్నట్టు, పక్క పొంటి కూర్చొని. అర్థమైందా? సో అది కాబట్టి మీరు చేసిన ప్రమాణాలకు మేము సాక్ష్యం అమ్మ. ఈ ప్రమాణాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మీ జీవితాంతము వరకు, దేవుని రాకడ పర్యంతరం వరకు ఈ సాక్ష్యాలు మర్చిపోకుండా మీరు ఎప్పుడు గుర్తు చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మైక్ ఈ సమయంలో వినోద్ సంధ్యను వివాహం ఆడడానికి గుర్తు తీసుకొచ్చుకున్నావా? మహిమ కలుగును గాక. నేను చక్కగా అబ్బాయిని అడిగాను, అమ్మాయిని వివాహము చేసుకోవడానికి ఏదైనా గుర్తుకొచ్చావా అంటే, చాలా చక్కగా చాలా పెద్ద తాడు కట్టి తీసుకొచ్చిండు. ఇంకా మళ్ళీగా ఎట్లా ఉండాలి అంటే విడిపోకూడదు, అంత బంధం అంత గట్టిగా ఉండాలని చక్కగా భారతదేశ ప్రకారం మన చాలామంది పిలుస్తారు గంటె పుస్తే, అచ్చమైన తెలుగు గంటె పుస్తే. ఆ తర్వాత మంగళసూత్రం, ఈ రీతిగా రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. సో మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక స్త్రీని వివాహం ఆడాలి అంటే, మరి మన భారతదేశ ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీ మెడలో మంగళసూత్రమును ధరింపచేసి ఈమె నా భార్య అని ఇతరులకు తెలియపరచుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో సంధ్యను వివాహం ఆడడానికి
చక్కటి మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చారు. ఈ మంగళసూత్రము కొరకై మరి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్లో సేవ చేస్తున్న రెవరెండ్ నతనెల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి మంగళసూత్రము కొరకై ప్రార్థన చేయవలసిందిగా. ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి ప్రియ సహోదరుడు వినోద్ సంధ్యాలు ఇంతవరకు ప్రమాణాలు చేసినారు. ఆ ప్రమాణాలు స్థిరపరిచినందుకు వందనాలు. ఈ లోకములో సమాజంలో ఉన్న గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని తాను ధరింపచేస్తుండగా వాక్యానుసారంగా బైబిలు నాయన దైవత్వానికి సాదృశ్యం. ఈ బంగారం అనేది, ఈ బంగారమును ప్రేమించిన వారు ఎవరూ లేరు. అలానే తన జీవితం అంతా బంగారము కంటే విలువైన తన భార్యను ఎప్పటికీ ప్రేమించుటకు, అత్యున్నతమైన స్థానం తన భార్యకి ఇచ్చుట కృప చూపమని, 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోదు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ధరింపజేయుచుండగా కృప చూపమని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ సమయంలో మంగళసూత్రమును ధరింపచేయక మునుపు మరి వినోద్ సంధ్య యొక్క ముసుగును మెల్లగా తీసి వెనుకకి వేసి, అమ్మాయి సంధ్యనేనా కాదా ఒకసారి చూసుకో. అమ్మాయిని బాగా చూడు, సంధ్యనేనా? సంధ్య కాక వేరే వాళ్ళైతే కాదు కదా. వెరీ గుడ్. ఈ సమయంలో మరి మంగళసూత్రమును ధరింపచేస్తూ ఉండగా పాట పాడండి. కనికరమ కలిగిన మా ప్రభువా, నిత్య నమ్మకమునకును చెప్పు నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేసి ఉన్నాను. మరియు ఆమెను చూస్తూ చెప్పు. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఆమేన్. గుడ్, మంచిది. పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు మంచిది. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చక్కగా మీరిరువురు తాళి అనగా మంగళసూత్రమును అమ్మాయి మెడలో నీవు ధరింపచేసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆమె నీకు భార్యగా ఏర్పాటు చేయడం అయినది. కాబట్టి దేవుని సమక్షమందు ఈ సభ ఎదుటను ఒకరి ప్రమాణములను చేసి ఉన్నారు గనక దేవుని నిర్ణయమును బట్టి, ఈ దేశ చట్టమును బట్టి మీరిరువురు భార్యాభర్తలుగా చేయబట్టుకోండి. వీరిరువురు ఈ రోజు నుండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా విడదీయకూడదు. విడతీసిన ఎడల అది ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఎవరు కూడా విడదీయకూడదు. గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా సెకండ్ చూపు. గుడ్, మంచిది. సమయంలో మరి పూలదండలు ఉన్నట్లయితే ఆ పూలదండలు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
అటువైపున తల్లిదండ్రులు, ఇటువైపున తల్లిదండ్రులు ముందుకొచ్చి దండలు ఇవ్వండి. వదిలిపెట్టి, చేయి వదిలిపెట్టి నాన్న. ప్రార్థన చేసుకుందాం దండల కొరకై. మన మధ్యలో పాస్టర్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు నిర్గుణలో సేవ చేస్తున్నారు. వారు ముందుకొచ్చి దండల కొరకై ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నాయన నీ ప్రశస్త నామను బట్టి నీకు వందనాలు. జరిగిన యొక్క పరిశుద్ధ వివాహాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా, మయం పస్తున్నాం ప్రభా. తమ్ముడు వినోదను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన సంధ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల సమక్షంలో, కుటుంబ సమక్షంలో, నాయన బంధుమిత్రుల సమక్షంలో పరిశుద్ధ వివాహం నాయన నీ నామకు మహిమకరంగా జరిగించినందుకై నీకు లెక్కలేని స్తుతులు స్తోత్ర చెల్లిస్తున్నానయ్యా. దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరుపరచొద్దని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా ఈ ప్రమాణాలను నీ సన్నిధిలో యేసు క్రీస్తు నామంలో స్థిరపరచబడునుగా నాయన. సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించండి ప్రభా. ఇంతదాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయబడిన ఆ పూలదండలు మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అయ్యా. ఆ పూలదండలు నాయన వారు మారుస్తున్నగా తండ్రి నీ సన్నిధి నుంచి నడిపించి సహాయం చేయమని, వారి జీవితం అంతా సువాసన వెదజల్లే కృప దయచేయమని యేసు నామమునై ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇవ్వండి. ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వారు ముందుగా లేయండి. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామండి. చప్పలు కొట్టానండి. ప్రేమతో వేశాడు, ధైర్యంగా వేశాడు, భయపడకుండా గట్టిగా చప్పట్లు కొడతామండి ఒకసారి గట్టిగా. నువ్వు కూడా పట్టుకో ఇప్పుడు. ఎస్, అటే చూడండి. అటు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఫోటో తీసినాక ఇచ్చేయండి. స్తోత్రం. ఇప్పుడు దండలు ఇవ్వండి. ఉన్నవే అమ్మా మెల్లగా. ఓకే, చెప్పట్టు. వరుడు వినోదు, వరుడు వినోదు వనిత సంధ్య, వరుడు వినోదు వనిత సంధ్య. ఓకేనా? వన్ సెకండ్ సునీల్, వన్ సెకండ్. మంచిది. వినోద్, శ్రీమతి అమ్మా. ఓకే అమ్మా, ఇక చాలు బెట్ట. వినోద్, శ్రీమతి సంధ్య. ఓకే రైట్. ఇప్పుడు నీకు ఆమె భార్య అయింది. ఆమె మీద సర్వాధికారములు నీకున్నవి. ఓకేనా? మంచిది. ఈ సమయంలో మీరిద్దరు మోకరిస్తే మీ కొరకు దైవజనులు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. కొంచెం ఇక్కడ అటు తిరగండి. దైవజనులు అందరూ లేచి నిలబడండి. ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీ కుడి హస్తాలు వీరిపైన చాపండి. దైవజనులు ముందుకొచ్చి మీ కుడి హస్తాలు వీరిపైన చాపవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఇక ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకొనబోతూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత మిగతా కార్యక్రమం అధ్యక్షుల వారు ఉంటారు, వారు ముందుకు నడిపిస్తారు. ఇంకా మిగతా కార్యక్రమం ఏది ఉన్నా రెవరెండ్ తోడి నతానెలయ్య గారు ముందుకు కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మీ చేతులు వారిపైన ఉంచండి. అత్యంత కనికరము కలిగిన దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో అట్టి మా తండ్రి నీ నామమును మేము దీవించుచున్నటువంటి వినోద్, శ్రీమతి సంధ్య వీరిరువురి మీదను నీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య తాము చేసుకొనినటువంటి నిబంధనను, ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకొనున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరు నిత్యము నిలిచియుండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించున్నట్లును అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ప్రభువు మిమ్మును అనుగ్రహముతో కటాక్షించి పరమందును మీరు నిత్య జీవము పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతోనూ వరములతోనూ మిమ్మును నింపి
దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ప్రత్యేకముగా వివాహము జరుపుకున్నటువంటి బిడ్డలకును, అదే రీతిగా ఇక్కడికి విచ్చేసిన బంధువర్గానికి, రక్త సంబంధాలకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, వాక్యము చెప్పిన దైవదాసునికి, గ్రీటింగ్స్ ఇచ్చిన దైవజనులకును, ఇక్కడ విచ్చేసినటువంటి దైవజనులందరికీ, అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులకును, ఇప్పుడును ఎల్లప్పుడును ప్రత్యేకంగా వినోద్ శ్రీమతి సంధ్యకును సదా పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడు నీడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోండి, అందరం కూర్చుందాం. దయచేసి మీరు లేవండి. ఆమె లేపే. వినోద్ కూర్చోండి. వివాహం జరిగింది. వివాహమును జరిగించిన దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. మరి వధువరులు ఇరువురు రిజిస్టర్లో సంతకం చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు. అయ్యా సంతకాలు చెప్తా. అమ్మాయి వాళ్ళ మేనమామ ఉన్నాడా? రమేష్, త్వరగా ఉరికిరా, రావాలి, తొందరగా రావాలి. రైట్. వారు వచ్చి అమ్మాయికి మెట్టలు ధరింపజేస్తారు. ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకున్న వారు ఉంటే ఒక్కసారి చేయి చూపియండి, వచ్చి ముందుకు వచ్చి పాట పాడవచ్చు. ఈ సమయంలో మరి వరుడు వినోద్, వనిత సంధ్య. వరుడు వినోద్, వనిత సంధ్య. మీ వివాహము దేవుడే చేసెను వెంట. మా ఆశీస్సులుండును వెంట. వరుడు వినోద్, వనిత సంధ్య. వరుడు వినోద్, వనిత సంధ్య. సాక్షులు సంతకం చేయడానికి అబ్బాయి తరపున ఇద్దరు, అమ్మాయి తరపున ఇద్దరు. జేమ్స్, ఎవరినో చెప్పి పిలువు. రాములు, మీ తరపు నుంచి ఇద్దరిని సంతకం చేయడానికి పిలువు. మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు. మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు. పొదరిల్లే మీరు, పొదరిల్లే మీరు. వరుడు వినోద్, వనిత సంధ్య. వరుడు వినోద్, వనిత సంధ్య. నీ వివాహము దేవుడే చేసిన వెంట. మా ఆశీస్సులుండును వెంట. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు వినోద్ తరపున సంతకం చేయడానికి మీరు వెళ్ళొచ్చు. స్టీవెన్ గారు, ఆ తర్వాత వినోద్ వాళ్ళ బావగారు శ్రవణ్ కుమార్ గారు ముందుకొచ్చి సంతకం చేయవలసిందిగా కోరుచున్నాం. రిజిస్టర్లో మా ఎదుట వీరి వివాహం జరిపించబడిందని మీరు ధృవీకరించవలసినటువంటి సంతకం కనుక రండి. స్టీవెన్ గారు, తర్వాత శ్రవణ్ కుమార్. ఆ దేవుని దీవెనలు ఇలవేళల మీకుండగా, అబ్రహాము చారావలే ఏ క్షణమైన వీడక. తర్వాత
రాములు ఎవరైనా ఇద్దరిని తీసుకురా బాబు. ఆశలలో నిరాశలలో నలలా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభమై మాము నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేము మేమయ్యా నువ్వే లేకుండా మేముండలేము యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేము మేమయ్యా మా ఒంటరి సమయంలో మా జంటగా నిలిచావే నడిచే దారుల్లో మా తోడే ఉన్నావే మేము ఒంటరి సమయంలో. ఈ సమయంలో మరి అమ్మాయి తరఫున రిజిస్టర్లో సంతకం చేయడానికి తూడి బాబు యాదగిరి బాబు గారు, తర్వాత తిపారపు రవీందర్ గారు ఇరువురు వచ్చి సంతకం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆ తర్వాత ఈ సంతకాలు అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి జేమ్స్ ముందుకు వస్తాడు. వారే ముందుకురా. ఇది అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాగానే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. వివాహం అయిపోతుంది. మా ఒంటరి సమయములో మా జంటగా నిలిచావే మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే మా ఒంటరి సమయంలో మా జంటగా నిలిచావే మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే ఊహలలో మా ఊసులలో మా ధ్యాస బాస వైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిరు పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని. కొలతేలేదయ్యా నీ జాలి మాపై యేసయ్యా
కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. కొరతే లేదయ్యా, నీ జాలి మాపై యేసయ్యా. కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. మా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా. ఈ సమయంలో అయ్యగారు సర్టిఫికెట్ వారికి అందిస్తారు. ఈ సమయంలో మరి జేమ్స్ కంటే బాబురావు గారు ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తిపారపు బాబురావు త్వరగా రావాలి. సర్టిఫికెట్ ఇస్తే తిపారపు బాబురావు ఎక్కడున్నాడు? ఉన్నావా? పెళ్ళికి వచ్చినావా? నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఎవరు రాలేదు కాబట్టి దేవుని విజేత రా. హలో, అందరికీ నమస్కారము. ఇక్కడ మా తమ్ముడు పెళ్ళికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఇక్కడ పెళ్ళి జరిపించిన మా అయ్యగారులకి, దైవజనులకి అందరికీ, మా లింగంపల్లి నుండి వచ్చిన మా నతాన్ అన్నకి, అది తను చాలా జర్నీ చేసి వచ్చిండు. నా ఆహ్వానం మన్నించి ఇంత దూరం వచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నానన్న. మా ప్రసాద్ అన్నకి, ఇక్కడ ఉన్న దైవజనుల వాళ్ళ నేమ్స్ ఏమో నాకు తెలియదు, కానీ మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి మీరు సంతోషంగా వెళ్ళాలని భోజనం సిద్ధపరిచాము. అది సొంతంగా ఆహ్వానించి వెళ్ళమని చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సండే స్కూల్ నుండి చెప్తే ఇప్పుడు చెప్తుంది. సండే స్కూల్ నుండి నేర్పియంగా ఇప్పుడు చెప్పింది. అయినా పర్వాలేదు, ధైర్యంగా చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుడు వివాహాన్ని ఘనంగా జరిగించి ఉన్నాడు. అందుకు దేవునికి వందనాలు. ఒక్క మాట మీ ఇద్దరికి చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తా. నేను అధ్యక్షునిగా చెప్పవలసిన విషయం ఉంది. ఏంటనంటే, మీరిద్దరు పెళ్ళి చేసుకున్నారా? మీరిద్దరు భార్యాభర్తలేనా? దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబంగా చేశాడు. మేమందరము సున్నా. పెళ్ళి అనేటువంటి ఆ పదంలో మొదటి అక్షరమేమో వినోద్, తర్వాత లాస్ట్ అక్షరమేమో సంధ్య, మధ్యలో ఇంకొక అక్షరం ఉంటుంది కదా, ఏముంటుందండి అది? పెళ్ళి అని రాస్తే ఒక అక్షరం ఉంటుంది మధ్యలో, ఏముంటుంది చెప్పండి? అందరు చదువుకున్నారుగా, ఏంటిదట? సున్నా సున్నా సున్నా. అవునా?
మీరిద్దరు పెళ్లి చేసుకున్నా మేమందరం లేకపోతే అది సార్థకం లేదు, అర్థం లేదు. మేమందరం సున్నా లాంటి వాళ్ళమే కానీ మీకు అర్థం ఇచ్చిన వాళ్ళం. ఈ వివాహానికి అర్థం ఇచ్చిన వాళ్ళం మేమే కనుక మమ్మల్ని ఎప్పుడూ అనుసరించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఒక మంచి పరిశుద్ధమైన సమాజాన్ని మీ ద్వారా చూడాలనుకొని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని జతపరిచి ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుని మహిమపరచడానికి మాత్రమే మీరు ఉండండి. ఒకవేళ మేమందరం ఇప్పుడు సాక్షులు ఎవరో సంతకం పెట్టారు కానీ దేవుడే మీ వివాహానికి సాక్షి. ఎందుకంటే మీరు ఏ కార్యాలు చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారో అన్ని పరిశీలన చేసి మీకు తీర్పు తీర్చేవాడు దేవుడు కనుక మమ్మల్ని దేవుడే చూస్తున్నాడని భయపడి దేవునికి మహిమకరంగా మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మా ప్రభువా క్రమముగా మర్యాదగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించినందుకై వందనాలు. ఇందులో ప్రతి సేవకుడు చేసినటువంటి ఆ కార్యమును బట్టి వందనాలు. మీరు దీవించండి. ప్రత్యేకంగా వినోదును, ఆ రీతిగా శ్రీమతి సంధ్యా వినోదును మీరు ఆశీర్వదించండి. ఒక కుటుంబముగా మీరు ఆశీర్వదించి దీవించి గర్భఫలముల చేత, భూఫలముల చేత, సంపూర్ణమైన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమం అంతటినీ నడిపిస్తూ మరి పాటలు పాడి నీ సన్నిధానంలో అందరినీ దేవుని మయపరిచే విధంగా జరిగించినటువంటి సునీల్ టీంను కూడా మీరు దీవించండి. కూడి వచ్చిన పెద్దలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ తలలు వంచిన మనందరికీ ప్రత్యేకముగా నూతనముగా కుటుంబముగా కట్టబడిన వినోద్కును, శ్రీమతి సంధ్యా వినోద్కును కూడి వచ్చిన మనందరికీ సదా పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి పిల్లలను ఆశీర్వదించడానికి అక్షంతలు ఉన్నాయి. మీరు వచ్చి ఫోటోలు దిగండి, వారిని ఆశీర్వదించండి, కలిసేవారు కలవండి. విజేత చెప్పింది మీరు పోయి భోజనం చేయండి అని. సమృద్ధిగా భోజనం చేసినాక కలవండి, ఆ తర్వాత చేయకముందు కలవండి, అది మీ ఇష్టం. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తామే చిరకాలము. లోకంలో నిన్నెన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువము దేవా మా ప్రభువా మా ప్రాణనాథ, నీ చేతితో మలచి మము విరిచి సరిచేయునాదా. నిన్ను విడువము దేవా మా ప్రభువా మా ప్రాణనాథ, నీ చేతితో మలచి మము విరచి సరిచేయునాదా. నువ్వే మా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము, నువ్వే మా ప్రాణాధారము. యేసయ్యా నువ్వే మా ప్రాణాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే మా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము. ఈ సమయంలో రాజు పాస్టరు కుమార్తెల పిల్లలు రండి, నాన్న పైకి రండి, పాట పాడండి, రండి. ఒక ఫోటో దిగుతాను నేను కూడా. నన్ను ఒక ఫోటో ఎవరు దిగుతారు, పాడతారా?
ఎత్తు ఎత్తు తొందర అన్నమాట దగ్గర కాదు. తిప్పుతుర్రు పో. ఏమొద్దా అంకలే